माता की जय, वंदे मातरम। धन्यवाद. Sri Ravichandra Baddi Raju will speak in Telugu. Thank you, sir. The Mines and Minerals Development and Regulation Amendment Bill 2025 పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఇంత మంచి బిల్లు పెట్టిన అన్నకు చాలా గొప్ప అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన దేశంలో మేజర్ మినరల్స్ కంటే మైనర్ మినరల్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో 2000 కన్నా తక్కువగా మేజర్ మినరల్స్ ఉంటే 60,000కు పైగా మైనర్ మినరల్స్ ఉన్నాయి. ఇవి 30 మిలియన్ మందికి పైగా ప్రజల జీవనోపాధికి నేరుగా పరోక్షంగా ఆధారపరుస్తున్నాయి. కానీ ఇవి అధిక నియంత్రణలో, గుర్తింపు తక్కువగా, పాతకాల విధానాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలు, జియోపాలిటిక్స్ కూడా ఇప్పుడు మినరల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. కనుక మన దేశానికి ఉన్న జియాలజికల్ పొటెన్షియల్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా బయటికి తీయకపోతే మనం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని మరొకసారి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు గ్రానైట్లో ఇండస్ట్రీని కాపాడే విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఉన్నటువంటి స్లాబ్ సిస్టాన్ని 40% డిస్కౌంట్ ద్వారా ఫ్యాక్టరీలను ఆదుకొని ప్రయత్నం చేశారు, హెల్ప్ చేశారు. యాక్షన్ విధానంలో కూడా 2015 నుంచి ఇప్పటి వరకు 515 మేజర్ మినరల్స్ యాక్షన్లు పెట్టారు బ్లాక్స్ని. అందులో 12% మాత్రమే ఆపరేషన్లో అయ్యాయి. మైనర్ మినరల్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎక్స్ప్లోర్ చేయని బ్లాక్స్ను కూడా యాక్షన్లో పెడుతున్నారు. ఇది కార్టెల్ లావాదేవీల గనుల మూసివేత, ఇన్వెస్టర్ల వెనుదిరులకు దారితీస్తుంది. ఆక్షన్ రిజర్వ్ చేయాలంటే సరైన ఎక్స్ప్లోరేషన్ అయిన పెద్ద బ్లాక్స్కే పెడితే బాగుంటుందని, 10 హెక్టార్ల లోపు ఉన్న వాటికి చిన్న వాటికి గ్రానైట్ అని ఇవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానం ఇంతకుముందు అయితే ఎట్లయితే ఉందో దాన్ని కొనసాగిస్తే బాగుంటుందని మరొకసారి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. పాత తరహాలో ఉన్న లీజులన్నీ ఇప్పుడు కొత్త తరహాలో వచ్చిన యాక్షన్ సిస్టంలో చూస్తే ఎన్ని మైన్ లీజులు పెరిగాయి, ఎంత రాయల్టీ పెరిగింది, ఎంత ప్రొడక్షన్ పెరిగింది, ఇదన్నీ ఒకసారి గమనిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఒకే లీజులో ఇతర ఖనిజాల చేర్పు, క్రిటికల్ మినరల్స్ని చేర్చడం, ఇది ఒక మంచి గొప్ప శుభసూచకంగా భావిస్తూ, లీజ్ హోల్డర్స్కి ఒక మైన్ లీజ్ తీసుకుంటే దాంట్లో లిథియం కానీ, కోబాల్ట్ కానీ, గ్రాఫైట్ కానీ ముఖ్యమైన ఖనిజాలను అదనపు రాయల్టీ లేకుండా చేర్చుకోవడం ఇది ఒక మంచి శుభ పరిణామం. ఒక మైన్ తీసుకున్నప్పుడు ఆ మైన్లో సరైన మెటీరియల్ రాకుండా రకరకాల మెటీరియల్స్ వస్తే వాటి పర్మిట్లు ఇవ్వకుండా మీరు తీసుకున్నది ఒక మైన్కి అయితే ఇది ఇంకోటి వచ్చిందని ఇబ్బంది పెట్టే ప్రక్రియను దాన్ని నిషేధించి దాన్ని ఆపేసి అన్నిటికీ లిబరల్గా పర్మిట్లు ఇవ్వాలనుకునే ఆలోచన ఒక మంచి గొప్ప ఆలోచనగా నేను సూచిస్తున్నాను. పారదర్శక మినరల్ మార్కెట్లు, మినరల్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు ద్వారా న్యాయమైన ధరలు, మధ్యవర్తుల దోపిడీ తగ్గడం నిజంగా స్థిరమైన మార్కెట్కు సాధ్యమవుతుంది. ఓవర్ టాక్సేషన్, కాంప్లియన్స్ బరువు, మైనర్ మినరల్ 200 నుంచి 450 వరకు ఇవి ఉన్నాయి. ఇది ట్యాక్స్ ఎవేషన్కి, ఇల్లీగల్ ట్రేడ్కి కారణమవుతున్నాయి. పర్మిట్లు దాన్ని మనం అమ్మే రాయల్టీ మన క్వాలిటీ రేట్ల కంటే కూడా కొన్ని రాష్ట్రాల్లో పర్మిట్లు దగ్గరగా మినరల్ రేటు కూడా పర్మిట్ రాయల్టీ ఉంది. దాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిఎంఈటీ, ఎస్ఎంఈటీ అంశం, మేజర్ మినరల్స్పై 2% డిఎంఎఫ్టీ వసూలు చేసేవారు ఇప్పుడు 3% వసూలు చేస్తున్నారు. తెలంగాణలో మైనర్ మినరల్స్పై 2% ఎస్ఎంఈటీ వసూలు చేస్తున్నారు. కానీ వసూలైన డబ్బు బ్యాంక్ అకౌంట్లోనే ఉంది, ఇంకా ఇంతవరకు అభివృద్ధికి వినియోగించలేదు. డిఎంఎఫ్టీ, ఎస్ఎంఎఫ్టీ ద్వారా వసూలైన మొత్తం ఎంత, అందులో ఎంత శాతం ఎంత నూతన ఎక్స్ప్లోరేషన్ సర్వేలకు వినియోగిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న డిఎంఈటీవీటీ ద్వారా అభివృద్ధి పనులపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది గ్రానైట్ ఇండస్ట్రీ. దీంట్లో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సమస్యల ప్రక్రియలు ఇలా ఉన్నాయి. లీజ్ పీరియడ్, ఒకసారి మైనింగ్ గ్రాంట్ ఇచ్చినప్పుడు ఈసీ కూడా లీజ్ పీరియడ్ ఎంతకాలం ఉంటుందో అంతకాలానికి ఇచ్చేస్తే ఇబ్బందులు కొనసాగవు. కానీ కొన్ని సంవత్సరాలకే ఈసీ ఇచ్చి మళ్ళీ తర్వాత ఈలో కొన్ని ప్రభుత్వాలు మారడం, కమిటీలు లేకపోవడం మూలాన, ఈసీలు కమిటీలు లేక ఆగిపోవడం మూలాన ఈసీ వైలేషన్ అయిందని చెప్పేసి గనులు మూసివేయడం జరుగుతుంది. ఇట్లా కాకుండా ఒక లీజ్ పరిమితి 30 ఏళ్లకు ఇస్తే 30 ఏళ్లకు ఒకేసారి ఈసీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సాధారణంగా గ్రానైట్ చిన్న పరిశ్రమ మైనర్ మినరల్స్, దానికి ఒక 5 హెక్టార్లు కానీ 10 హెక్టార్ల లోపు కానీ ఈసీ అవసరం లేకుండా చూస్తే బాగుంటుంది. దాంట్లో ఏదన్నా లాటరైట్, ఐరన్ ఓర్ లాగా మట్టి ఎప్పుడు లేవదు. ఐరన్ ఓన్లీ స్లాబ్స్ కటింగ్ ద్వారానే తీస్తుంది. అయినప్పటికీ ఈసీ ఇస్తే కూడా ఒక ఈసీ ఇచ్చి సరిపెడితే బాగుంటుంది అని చెప్పేసి దీనికి ఇంకోటి ఏంటంటే దీంట్లో పూర్తిగా ఇది లేకుండా సిఎఫ్ఓ అవసరం లేకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను. 5 హెక్టార్ల నుంచి 25 హెక్టార్ల వరకు కూడా పబ్లిక్ హియరింగ్ ఉంది. అది ఒక్కసారి పబ్లిక్ హియరింగ్ పోతే ప్రజల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ మైనర్ మినరల్కి దానికి తగ్గించే విధంగా దాని నుంచి ఈసీ పెట్టి పబ్లిక్ హియరింగ్ లేకుండా ఓన్లీ గ్రానైట్ ఇండస్ట్రీకి ఈసీలను సరళీకృతం చేయాలని చెప్పేసి మరొకసారి మంత్రి వారికి తీసుకొస్తున్నాం. కొన్ని దిక్కుల ఈసీలు ఉండి ఇప్పుడు ఇతరులు చెప్పినప్పుడు ఈసీ
కమిటీ లేనప్పుడు, ప్రభుత్వాలు లేనప్పుడు దాంట్లో వయలేషన్ అయితే కోర్టుకు వెళ్తే కూడా కొద్ది పెనాల్టీలు వేశారు, మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తెస్తే కూడా అది చేయకుండా మళ్ళీ ఏదో డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మేము చెప్పేదంతా కూడా ఇది ప్రాక్టికల్ సార్, ప్రాక్టికల్గా అనుమతులు రావడం లేదు, ఇక్కడ డిలేలు జరుగుతున్నాయి. అందుకే నా వినతి ఏమిటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కూడా మైనింగ్ లీజ్ పీరియడ్తో సమానంగా ఉండాలని, ఒకసారి అనుమతిస్తే లీజ్ టైం వరకు వ్యాలిడిటీ ఉండాలని కోరుతున్నాం. మేము చెప్పే గ్రానైట్ ఇండస్ట్రీ, మైనర్ మినరల్స్ అన్నీ పూర్తిగా స్వచ్ఛందంగా ఒక ఎంటర్ప్రైనర్ సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్నదే తప్ప ఎవరేం చేసింది కాదు. దాన్ని మనం పైనుంచి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకు ల్యాండ్స్ ఇచ్చి, లీజులు ఇచ్చి అన్ని చేస్తే కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఇచ్చారు, మనమే ఎక్కువ ఇచ్చాం. ఒక ఎంటర్ప్రైనర్స్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాం. గ్రానైట్ పరిశ్రమకు ఈసీ గురించే ఎక్కువగా ఇబ్బంది ఉంది. దాన్ని ఒకసారి గౌరవ మంత్రి గారు చూసి దాన్ని సరిదిద్దాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే మైనింగ్ ఆఫీస్లో డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ లీజ్లో దగ్గర డిఎంజీ మైన్స్, పీసీసీఎఫ్ ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, వీళ్ళు ఐదుగురు కనుక ఒక డిఎంజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఒక సెల్ పెట్టుకొని కూర్చొని అప్పటికప్పుడు అక్కడికక్కడే కనుక చేసుకుంటే ఈ లీజులు కూడా త్వరితగతిన వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది కూడా గౌరవ మంత్రి వారి దృష్టిలోకి మీ ద్వారా తీసుకురావడానికి చేస్తూ, సింగరేణి కూడా నేను విన్నాను గోల్డ్ మైన్స్ కాకుండా ఇంకా కొంచెం వేరే మినరల్స్ కూడా తీసుకెళ్తున్నారు. దాని ఒక మంచి శుభ పరిణామం. వేరే మైనింగ్ కూడా దాంతో చేయడం ద్వారా గొప్ప ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగైతాయని చెప్పేసి అన్నగారికి ఈ విధంగా మరొకసారి థ్యాంక్ చెప్తూ, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చైనా, కజకిస్తాన్ వంటి సంపన్న దేశాలన్నింటినీ సందర్శించడానికి కేంద్ర స్థాయిలో ఒక బృందాన్ని ఎంఓఎం ఏర్పాటు చేసి మంజూరు ప్రక్రియను అధ్యయనం చేయాలని చెప్పేసి ఒకసారి కోరుతూ, ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతాల గుర్తింపు కోసం జిఎస్ఐ, రాష్ట్ర డీజీఎంఎస్ఎస్, ఫారెస్ట్ అండ్ రెవెన్యూ కూడా కమిటీని ఏర్పాటు చేయాలి. అటువంటి ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతాలను జోనింగ్ నిబంధనలతో మైనింగ్ జోన్గా ప్రకటించి అటువంటి ల్యాండ్ను వేరే వాళ్ళకి కేటాయించకుండా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా మరియు ఇతర ఖనిజ సంపన్న దేశాల మాదిరిగానే ఒక నిర్దిష్ట ఖనిజ బ్లాక్లో పూర్తిగా ఫస్ట్ కమ్ ఫస్ట్ కూడా లీజులు ఇస్తున్నారు, అవసరమైతే యాక్షన్ కూడా పెడుతున్నారు. దాన్ని గమనించాల్సిందిగా కోరుతూ, అన్వేషణకు నిధుల కేటాయింపు తప్పనిసరి పెంచాల్సిన అవసరం ఉంది. అయిపోయింది సార్, కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అవరే సార్, ఫైనలే సార్. ఇది ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాత్రం క్వారీ లీజ్తో సమానంగా ఉండేటట్టు చూడండి సార్. కేంద్రం వేలం వేసిన యాక్షన్ భూమి కూడా ఈసీ అండ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే యాక్షన్ పెడితే బాగుంటుందని చెప్పుకుంటూ, భారతదేశ మైనింగ్ రంగాన్ని కూడా ఒక కీలక రంగంగా గుర్తించినందుకు మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఒక మాకు మంత్రిగా ఉన్నందుకు మాకు ఈసీ ప్రాబ్లం సాల్వ్ చేసి, ఈసీ వయలేషన్ కేసులను సాల్వ్ చేసి త్వరితగతిన లీజు వచ్చినట్టు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటూ, థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ఎ గుడ్ బిల్, వీఆర్ సపోర్టింగ్ దిస్ బిల్. థ్యాంక్ యూ సార్. శ్రీ దీపక్ ప్రకాష్ 6 minutes. धन्यवाद उपसभापति महोदय।